హాయ్ అండి, నా పేరు విజయ నిర్మల. జుట్టు పెరగడం మొదలైంది. వేరుశనగ తీస్తాము, ఆముదం తీస్తాము. పూర్గా మన ముందే తయారు చేసి ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అయితే ఉద్యోగం అనేది వస్తుందా, కెరీర్ గ్యాప్ వాళ్ళకి? సో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అనేది. ఇక్కడ మనం కొన్ని అన్రివీల్ ఫ్యాక్ట్స్ అనేవి మనం మాట్లాడుకోవాలి నెక్స్ట్ వే సిసిబిపి నెక్స్ట్ వే గురించి. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్ గా ఇదే విషయం గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి నేను ఆల్రెడీ ఒక 2 వీడియోలు చేశాను. బట్ చాలా కెరీర్ గ్యాప్ వాళ్ళకి నెక్స్ట్ వేవ్ కరెక్టా కాదనేది ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేస్తాను. సో మీకు ఇష్టం ఉంటే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్. నా ఒపీనియన్, నేనేం అక్కడ జాయిన్ అవ్వలేదు. బట్ నేను చూసిన దాన్ని బట్టి, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, చాలా రోజుల నుంచి నేను నెక్స్ట్ వేవ్ను కానీ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది ఆబ్వియస్లీ మనం కూడా ఫాలో అప్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ నేను దాని గురించి ఒక అనాలిసిస్ మాత్రమే నేను చేస్తున్నాను. సో ఇది రివ్యూ కూడా కాదు, ఒక అనాలిసిస్. ఓకే. అండ్ నెక్స్ట్ వేవ్ గురించి పాజిటివ్గా ఉంది, కొంతమంది నెగిటివ్గా కూడా ఉన్నారు. సరే, ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కెరియర్ గ్యాప్ 2010 వాళ్ళు కూడా ఫ్రెషర్గా జాబ్ వస్తుంది. నాట్ ఓన్లీ నెక్స్ట్ వేవ్ అనే కాదు, ఇంకొంతమంది వేరే వేరే టీవీస్ లో వేరే లైక్ మామూలు వేరే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ లో థంబ్నైల్స్ లో కూడా నేను చూస్తున్నాను. అండ్ తర్వాత లోపల వెళ్ళి కంటెంట్ కూడా నేను విన్నాను. 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్న ఒక కోర్స్ నేర్చుకుంటే ఇలా జాబ్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఇది రియలా కాదా? నెక్స్ట్ వే వాళ్ళు కూడా కెరీర్ గ్యాప్ వాళ్ళకి, చాలా కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్ కి జాబ్ వస్తుంది అని చెప్పి మనం చెప్తా ఉంటారు. ఇది నిజమా కాదా, ఒక అనాలిసిస్ అనేది మనకు తెలుసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరే ఒక డెసిషన్కి అయితే రండి. అయితే ఇక్కడ ఏంటి అంటే, జనరల్గా కెరీర్ గ్యాప్ వల్ల ఫ్రెషర్స్ ఎప్పుడు తీసుకుంటారో మనం మాట్లాడాలి. ఎప్పుడు తీసుకుంటారు అంటే, వాళ్ళకి జనరల్గా అసలు కెరీర్ గ్యాప్ ఎందుకు ఏర్పడుతుంది? కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి రకరకాల గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కష్టపడి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి రాత్రి మొగలు కష్టపడి, సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి వాళ్ళ టైం మేడో లేకపోతే వాళ్ళకి రాసి పెట్టలేదు, వాళ్ళకైతే గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు అన్ఫార్చునేట్లీ. అప్పుడు అలాంటి వాళ్ళకి కెరీర్ గ్యాప్ అవుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, నాన్ ఐటీలో వీళ్ళు ఏదో ఒక చిన్న జాబులని, టెలికాలర్గా, నాన్ వాయిస్ ప్రాసెస్గా, టెక్ సపోర్ట్గా, గూగుల్ మ్యాపింగ్ కానీ, ఐఓఎస్ మ్యాపింగ్ కానీ, ఇంకా రకరకాల మ్యాపింగ్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించి, ఇంకా వేరే యూఎస్ ఐటీ స్టాఫింగ్, రకరకాల కారణాలతోటి కెరీర్ గ్యాప్ ఏర్పడుతుంది. ఇంకొంతమంది ఏంటి అంటే నాన్ ఐటీలో వర్క్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే రకరకాల వాళ్ళ చదువుకోవడమే 4 సంవత్సరాలు అవ్వాల్సిన బీటెక్ 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఊళ్ళోనే ఉంటారు, టైం వేస్ట్ చేసుకొని. ఆ 7-8 సంవత్సరాల తర్వాత, అరే ఇట్లా వర్కౌట్ కావట్లేదురా, నేను ఏదో ఒక జాబ్ చేయాలని అప్పుడు ఆలోచన వచ్చి, అప్పుడు రియలైజ్ అయ్యి, అప్పుడు ఇలాంటి వాళ్ళకి కెరీర్ గ్యాప్. ఇట్లా రకరకాలుగా కెరీర్ గ్యాప్ అనేది. కెరియర్ గ్యాప్ ఉన్నవాడు ప్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్కిల్స్. ఎక్స్ట్రీమ్ అంటే ఎంత ఎక్స్ట్రీమ్ అంటే, చాలా ఎక్స్ట్రీమ్ స్కిల్స్ అనేవి కావాలి, చాలా హై లెవెల్ స్కిల్స్ అనేవి కావాలి. హై లెవెల్ స్కిల్స్ ఏం కావాలి? ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం. కెరియర్ గ్యాప్ వాళ్ళు ఫ్రెషర్గా తెచ్చుకోవడానికి వాళ్ళకి కావాల్సింది హై లెవెల్ కోడింగ్ స్కిల్స్ కావాలి. అంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కోడింగ్ తక్కువ ఉన్నది నేర్చుకుంటే వర్కౌట్ అవుతుందా సార్? వర్కౌట్ కాదండి. ఎందుకు అంటే, కోడింగ్ తక్కువ ఉన్నది అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఇస్తారు, కానీ ఫ్రెషర్కి ఎవరికి కూడా కోడింగ్ తక్కువ ఉన్న ఒక డొమైన్ మీద కాల్స్ ఉన్నాయి అనేవి పూర్తిగా వాస్తవం కాదు. ఏ డొమైన్ అనేది చూసుకోండి, కోడింగ్ తక్కువ ఉంది, టూల్స్ అయినాయి, టూల్స్ డెవలప్మెంట్ అయినాయి, 100% వాటికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంది. ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ 100% హై లెవెల్ కోడింగ్ స్కిల్స్ అనేవి కావాలి. హై లెవెల్ కోడింగ్ స్కిల్ నేర్చుకున్న తర్వాత వెంటనే జాబ్ వచ్చేస్తుందా మనం అనుకున్నట్టు నెక్స్ట్ వేలో కానీ లేకపోతే ఇంకొక దాంట్లో కానీ జాయిన్ అయితే? హై లెవెల్ కోడింగ్ స్కిల్ బాగా వచ్చేసిందండి నాకు, 100% జాబ్ వచ్చేస్తుందా? ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హై లెవెల్ కోడింగ్ స్కిల్ ఉన్నా, రైట్, హై లెవెల్ కోడింగ్ స్కిల్ ఉన్నా కానీ అన్ని కంపెనీస్లో మీకు ఆపర్చునిటీ ఇవ్వరు. కొన్ని కంపెనీస్లో ఓన్లీ టాలెంట్, ఓన్లీ హై లెవెల్, వీడికి ఎంత స్కిల్ ఉందని చూసే కొన్ని కంపెనీస్ మాత్రమే మనకి అవకాశాన్ని ఇస్తాయి.
ఎక్కడైనా కానీ కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఫ్రెషర్గా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది, కానీ చాలా 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 తక్కువ అవకాశం అనేది. అండ్ మీరు ఎక్కడ జాయిన్ అయినా కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత ఎలా నేర్పిస్తున్నారు అది కూడా మీరు చూసుకోవాలి. లైవ్ క్లాస్లా కాదా, మనకు డౌట్స్ వస్తే ఎవరు క్లియర్ చేస్తున్నారు, సో డౌట్స్ వస్తే క్లియర్ చేసేది ఎవరు అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వీళ్ళు నేర్పిస్తున్న కోర్స్ అనేది మనం నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే మనకు అవకాశం ఉంటుందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనకు సూట్ అయ్యేది ఏంది, మన పర్సంటేజ్ ఏంది, ఏ విధంగా మనం ప్రొఫైల్ ప్లాన్ చేసుకోవాలి ఇది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం అర్థం అవుతుంది, సో నెక్స్ట్ వేవా ఇంకొకట కాదు, మనకి కెరియర్ గ్యాప్ ఉంటే ఫ్రెష్గా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉందా, ఈ రకరకాల వీడియోస్లో కానీ చెప్పినట్టే అవకాశం అయితే ఉంది, కానీ తక్కువ అవకాశం, తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, తక్కువ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ టాలెంట్ మాత్రమే కావాలి, ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు అని కొన్ని కంపెనీస్ ఉంటాయి చూసారు, అలాంటి కంపెనీస్లో మనకు అవకాశాలు అనేవి వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. ఇక్కడ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ CCBP. నేను ఎప్పుడు కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు, నాట్ ఓన్లీ CCBP, మెనీ ఇన్స్టిట్యూట్స్ అప్రోచ్ మీ టు ప్రమోట్ దేర్ ఇన్స్టిట్యూట్స్. బట్ ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రమోషన్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా మనం ఇప్పటి వరకు చేయలేదు, ఒకవేళ చేస్తే డెఫినెట్లీ నేను మీకు అప్డేట్ చేస్తాను, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటివరకు చాలా మంది అండి నెంబర్ ఆఫ్ పీపుల్ నన్ను అప్రోచ్ అయ్యారు. అండ్ మన దగ్గర దాదాపు 1300-1400 వీడియోస్ ఉన్నాయి. అండ్ మీరు చూసుకోవచ్చు ఒకదాన్నన్నా ప్రమోట్ చేసిందా లేదా అని. సో ఇది ఒకసారి ఆలోచించండి గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అదర్ ఎంటర్ప్రైజెస్. థ్యాంక్ యూ.